దాని తర్వాత అది స్కామ్ చేశాడు. ప్యూర్ స్కామ్ అది తీసేసిన తర్వాత 3 days నేను పడుకోలేకపోయాను. అంతే కదా, లాస్ కదా వాళ్ళకి, నిద్ర పట్టలేదు. ఒక రోజులో 2.5 lakhs అంటే ఒక సెకండ్ హ్యాండ్ కార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటాలిటీ ఉండాలి బ్రో, ఎందుకంటే కస్టమర్ అనేవాడు 15-16 లక్షలు పెట్టి ఒక కారు కొంటున్నాడు అంటే హాస్పిటాలిటీ ఉండాలి కదా. వైర్లెస్ ఛార్జర్, ఆ వైర్లెస్ ఛార్జింగ్ ఎవరైనా ఛార్జింగ్ పెట్టుకుందాం అంటే పాపం వాళ్ళది ఫోన్ ఐరన్ బాక్స్ అవుతుంది. ఏం ముందు చిన్న డెంట్ బంపర్లకి క్రాక్లు వస్తేనే 1.5 lakh అడుగుతున్నారు. చూడండి సఫారీలో లైట్ పని చేయట్లేదు చూడండి. దీనికైతే ఆ ప్రాబ్లమ్ లేవు. ఎంజీ విన్సర్ ఈవీ కార్ కొనాలని ప్లాన్ చేసే వాళ్ళు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ కార్ లో ఉండే పాజిటివ్స్, నెగిటివ్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా క్లియర్ గా డిస్కస్ చేసాము. అందుకే వీడియో చాలా లెంతీగా వచ్చింది. బట్ ఈ కార్ కొనాలనుకునే వాళ్ళకి ప్రతి పాయింట్ కూడా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. వీడియో ఫాస్ట్ గా చూడాలంటే 1.25x లో కానీ లేదా 1.5x లో కానీ చూడండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ద రివ్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్రో. సో చాలా దూరం నుంచి నా కోసం వచ్చారు. ఆఫ్టర్ లాంగ్ టైం ఫస్ట్ టైం మీ దగ్గర నుంచి రివ్యూ తీసుకుంటున్నాను. అది కూడా నేను ఫస్ట్ టైం రివ్యూ చేసిన, డైరెక్ట్ రివ్యూ చేసిన కార్ రివ్యూ చేస్తున్నాను ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రో, ఫస్ట్ క్వశ్చన్ అది, అసలు ఎందుకు ఎంజీ విన్సర్ తీసుకున్నారు? యాక్చువల్లీ నాకు ఇంతకుముందు స్విఫ్ట్ ఉండేది, ఫస్ట్ కార్ అనమాట. అంటే నేను పెట్రోల్ కార్స్ లో స్టార్ట్ చేద్దాము, పెట్రోల్ కార్స్ ప్రిఫర్ చేద్దాం అన్నట్టు స్విఫ్ట్ ఉండేది. స్విఫ్ట్ 2010 మోడల్. అది నెక్స్ట్ లెవెల్ పవర్ఫుల్ కార్ లాగా ఉండేది. బిల్డ్ క్వాలిటీ కానీ మంచి స్టాండర్డ్ కార్. 120 స్పీడ్ లో పోయినా నాకు మంచి మజా వచ్చింది. ఇంకా ఆటోమేటిక్ కాదు, మాన్యువల్ గేర్స్ కాబట్టి అట్లా ఉండేది. దాని తర్వాత ఎందుకో ఊరికే వేరే కార్స్ ఏమన్నా ఉన్నాయా ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో ఒకసారి చూద్దామని చెప్పి కుకట్పల్లిలో వై జంక్షన్ దగ్గర ఉన్న నియర్ బై షోరూమ్స్ దగ్గరికి వెళ్ళి చూస్తున్నా. చూసేటప్పుడు సడన్ గా ఈ కార్ ఒకటి అక్కడ డిస్ప్లే షోరూమ్ లో కనిపించింది. నాకు అప్పటి వరకు అసలు ఆలోచన లేదు, కార్ తీసుకోవాలని ఆలోచన లేదు, ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక కార్ ఉంది, సెకండ్స్ అయినా కానీ మంచి నడుస్తుంది, అనవసరం తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి ఉండే. సరే చూసిన తర్వాత లోపలికి వచ్చి ఒక్కసారి కూర్చున్నా, క్యాల్కులేషన్స్ అవి ఇవి అన్ని బ్రేక్ అయిపోయినాయి. ఎంత బాగుంది అసలు, లగ్జరీస్ అనిపించింది. మళ్ళీ ప్రైస్ పాయింట్ చూసినా నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ అఫోర్డబుల్ ప్రైస్ అన్నట్టు చెప్పాలి. అఫోర్డబుల్ ప్రైస్. ఇన్ఫాక్ట్ 15-16 lakhs కి వాడు ఇంకా వాడు ప్రమోషన్ ఎక్కడ స్టార్ట్ చేశాడు, బ్యాస్ ప్రోగ్రామ్ అది ప్రోగ్రామ్ అని చెప్పి స్టార్ట్ చేశాడు. అది వేస్ట్ కాన్సెప్ట్ లేదు, బ్యాస్ లేదు, ఏం లేదు. బ్యాటరీ అసలు లోన్, బ్యాటరీ సర్వీస్ కాదు అది. వాడిచ్చే 3.5 lakh ఎక్స్ట్రా అని వాడే లోన్ లాగా ఇచ్చేస్తున్నాడు. అండ్ అది కూడా కొన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి కదా, వాడు చెప్పిన దగ్గరికి వెళ్ళాలి. అది మనకు నచ్చిన దాంట్లో వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో కాస్ట్ ఎంత పడింది బ్రో? ఇది ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడింది, ఎక్కడ తీసుకున్నారు? యాక్చువల్లీ నేను అదొక మంచి ఏమంటారంటే ఒక బాగా టగ్ ఆఫ్ వార్ జరిగింది నాకు విన్సర్ వాళ్ళకి. కుకట్పల్లి కాదు, నాకు ఈ కార్ నచ్చి ఇమీడియట్ బుకింగ్స్ 1 day లో 15,000-16,000 అయినాయి. ఏమంటే వీళ్ళు వెయిటింగ్ పీరియడ్ 3 months 4 months ఎంతో చెప్తున్నారు. సో నాకేంటంటే నాకు కార్ ఇమీడియట్ గా నచ్చింది. అన్ని క్యాల్కులేషన్ చేసుకున్నాను, ఇంకా లేదు నచ్చింది వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆల్మోస్ట్ 4 states లో బుక్ చేశాను. 4 states లో తెలంగాణలో కుకట్పల్లిలో వై జంక్షన్ దగ్గర బుక్ చేశా. సెకండ్ వచ్చేసి విజయవాడ గుంటూరులో అక్కడ షోరూమ్ ఉంది, అక్కడ బుక్ చేసా. థర్డ్ది బెంగళూరులో వైట్ ఫీల్డ్ లో షోరూమ్ లో బుక్ చేసా. ఫోర్త్ పాండిచేరిలో బుక్ చేసా. ఎందుకంటే ఇక ఎక్కడ తొందరగా దొరికితే అక్కడ తీసేసుకున్నాం అన్న ఫీలింగ్. ఒకసారి కార్ కొనాలి మనం ఫిక్స్ అయిపోయామంటే మైండ్ లో పోలేదు. అది ఎగ్జాక్ట్లీ అది మైండ్ లో అసలు పోవట్లేదు. రోజు నైట్ దాని వీడియోలు చూసుకోవడం అవుతుంది. ఒక ఏమంటారు ఫస్ట్ టైం బయర్ కి ఉండే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, ఆ ఎక్సైట్మెంట్ అసలు ఆగట్లేదు. అండ్ మోర్ ఓవర్ వాడు లాంచింగ్ ఆఫర్స్ అసలు ఎట్లా పెట్టాడు అంటే చూసిన వాళ్ళు ఎమ్మటి తీసేసుకొని వచ్చేయాలి అన్నట్టు పెట్టాడు. ఫస్ట్ థింగ్ వాడు 1 year ఫ్రీ ఛార్జింగ్ పెట్టాడు పెట్టినప్పుడు. దాని తర్వాత అది స్కామ్ చేశాడు. ప్యూర్ స్కామ్. అది యాక్చువల్ గా దాన్ని ఎంత హైలైట్ చేశారు రిలీజ్ అప్పుడు. అది 1 year ఫ్రీ ఛార్జింగ్, అన్లిమిటెడ్ ఫ్రీ ఛార్జింగ్ అన్ని చెప్పి, లేదు మా దగ్గర కస్టమర్స్ కి బ్యాటరీ మేము వారంటీలో లైఫ్ టైం వారంటీ. సరే లైఫ్ టైం వారంటీ వాళ్ళు ఇప్పుడు కూడా మేము ఇస్తామని చెప్తున్నారు. బట్ ఎవరికి అంత సిచ్యువేషన్ రాకపోవచ్చు. ఇమీడియట్ గా ఇప్పుడే వచ్చింది కదా కార్ కూడా, అంత లైఫ్ టైం వారంటీ క్లెయిమ్ చేసుకునేంత రాకపోవచ్చు. బట్ ఈ 1 year ఫ్రీ ఛార్జింగ్ అయితే ఏదైతే ప్రమోట్ చేశారో, యూజ్ చేశారో వెపన్ లాగా, ఆ ఫస్ట్ 10,000 కస్టమర్స్ కి 1 year ఫ్రీ ఛార్జింగ్ టిల్ December 31st అనే దాని వల్ల
అసలు ఎంత మంది కొనుక్కోవాలి ఆ లోపే కొనుక్కోవాలని చాలా మంది ట్రై చేస్తారు. అందులో మీరు నవంబర్ లో గమనిస్తే కూడా టాటా సేల్స్ కంటే టాటా ఈవీ సేల్స్ కంటే కూడా ఎక్కువ సేల్స్, జస్ట్ బికాస్ ఆఫ్ లాస్ట్ 6 months ఎవ్రీ మంత్ ఇది పీక్ లో కొడుతూనే వచ్చింది. ఎప్పుడు ఎగ్జాక్ట్లీ నవంబర్ నుంచి అనుకుంటా డెలివరీ స్టార్ట్ అయినాయి. ఐ థింక్ ఇక్కడ తెలంగాణలో అప్పుడు రోడ్ ట్యాక్స్ ఉండే, రోడ్ ట్యాక్స్ ఉన్న వాళ్ళు వెరిఫై చేసుకున్నారో లేదో తెలియదు కానీ పాపం చాలా మంది ఆ రోజు ఏ రోజైతే వాళ్ళు కార్ డెలివరీ ఇచ్చారో నాకు ఆ రోజు డెలివరీ ఇస్తా ఉన్నారు. రోడ్ ట్యాక్స్ ఉంది, అమ్మ నాకు వద్దు రోడ్ ట్యాక్స్, పుణ్యానికి నేను 2.5 లక్షలు కట్టాల్సి వస్తుంది. సరే ఓకే నేను తగ్గించినప్పుడు ఏమైనా చూస్తాను, లేదంటే వేరే స్టేట్స్ లో బుక్ చేసుకున్నా కదా నాకు అక్కడ ఎట్లాగో రెసిడెన్స్ ఉంది నేను అక్కడ తీసుకున్నాను అన్నట్టు ఉండే. ఓకే చూస్తే ఈ రోజు అయితే 100 డెలివరీస్ అయినాయో పాపం వాళ్ళ ఇంటికి ఈవినింగ్ వచ్చారు. ఈవినింగ్ రాగానే తెలంగాణ గవర్నమెంట్ November 18th రోజు రోడ్ ట్యాక్స్ లేపేశారు. ఇంకా అసలు కొంతమంది కస్టమర్స్ నిజంగా ఒక కస్టమర్ కలిసాడు నాకు, ఇది ఎల్బీ నగర్ PPS షోరూమ్ దగ్గర కలిసిన అతను అయితే చెప్తున్నాడు, నేను అది తీసేసిన తర్వాత 3 days నేను పడుకోలేకపోయాను, అంతే కదా నిద్ర పట్టలేదు, అందరి చుట్టాలందరూ వస్తున్నారు, కార్ అంత మంచిగా ఉంది ఇంత మంచిగా ఉంది అన్నగా నేను అసలు దాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నా. ఒక్క రోజులో 2.5 lakhs అంటే ఒక సెకండ్ హ్యాండ్ కార్ వస్తుంది, నా స్విఫ్ట్ 2.5 lakhs ఇంతకు ముందు. సరే అంటే ఏంటంటే నేను ఆ అమౌంట్ ఎక్స్ట్రా ఎందుకు, ఆల్రెడీ గవర్నమెంటే బెనిఫిట్స్ ఇస్తుంది కదా దాన్నే యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు సరే ఆంధ్రాలో ట్రై చేద్దాం అంటే ఆంధ్రాలో కూడా టైం పీరియడ్ ఉండే, December 9th వరకు ఎప్పటి వరకు మాత్రమే రోడ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్, దాంట్లో మళ్ళీ పడతాం అన్నట్టు. సరే ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేశారు. సో ఏంటంటే ఓవరాల్ గా December 31st లోపు తీసుకోవాలని ఒక పెద్ద టగ్ ఆఫ్ వార్ అయితే జరిగింది. దానివల్ల యాక్చువల్ ఎఫెక్ట్ అయిందైతే MG ఎంప్లాయీస్, పాపం వాళ్ళని ఎంతమంది కస్టమర్స్ కావాలి అని చెప్పి సాగుకొట్టారు. లాస్ట్ కి నాకేమైందంటే కార్ అలాట్ చేస్తున్నారు, చేసి మళ్ళీ 1 day లో వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఏంది ఇది ఎన్నిసార్లు చేస్తారు, నాకు 3 సార్లు జరిగింది అట్లా. ఇంకా 3వసారి మళ్ళీ అదేంటి డిమాండ్స్, ఏం డిమాండ్స్, ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర తీసుకోవాలంటారు, అడిషనల్ యాక్సెసరీస్ ఖచ్చితంగా తీసుకోవాలి, టెఫ్లాన్ కోటింగ్ తీసుకోవాలి, కార్ కేర్ కిట్ తీసుకోవాలి. ఇన్ని తీసుకున్న తర్వాత ఆన్ రోడ్ ప్రైస్ ఆల్మోస్ట్ మళ్ళీ పోయిన రోడ్ ట్యాక్స్ ఏదైతే ఉందో అవన్నీ యాడ్ చేసేసుకున్నట్టే ఉంది కదా. మళ్ళీ ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకోవాలి, ఇన్ని పెట్టారు. నేను పోస్ట్ చేశాను అవి, మన ఫాలోవర్స్ కూడా చాలా మంది ఫేస్ చేశారు అవి. అయితే నేను నాకు ఇంత ఇష్యూ జరుగుతుంది అసలు నాకు ఏంది, నేను ఆల్రెడీ లోన్ ట్రాన్స్ఫర్ చేశాను, నేను 7 lakhs నేను పే చేశాను, 10 lakhs డౌన్ పేమెంట్ అదే లోన్ కింద నేను PNB లో తీసుకున్నాను. PNB లో అన్నిటికన్నా లోయెస్ట్ రేట్ 8.75 ఎంత ఉంది, మళ్ళీ 10 years టెన్యూర్ ఇచ్చారు. సో నాకు పర్ మంత్ 12,000 EMI పడుతుంది. నాకు స్విఫ్ట్ కి నేను నడుపుకున్నా నాకు పర్ మంత్ 12,000 పెట్రోలే పడుతుంది. సరే దీనికైనా అదే పడుతుంది, క్యాల్కులేషన్ వైజ్ బెటర్ ఉంది కదా అని చెప్పేసి తీసుకున్నా. వాళ్ళు డబ్బులన్నీ తీసుకొని ఇంకా అసలు ట్రాన్స్ఫర్ ఏమంటారు కార్ మనకి అలాట్ చేయట్లేదు, అలాట్ చేసినా మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అసలు నాకు ఒక రోజు అవే ఉండొచ్చు, బట్ ఇదైతే అసలు లాస్ట్ ఆ టైం ఏదైతే ఉందో December టైం ఇదే స్విచ్ దాని వల్ల ఏమైంది అంటే ఇంక నేను డైరెక్ట్ MG వాళ్ళకి మెయిల్ పెట్టేశాను. మెయిల్ పెట్టి నేను చెప్పా ఇదంతా జరుగుతుంది, డైరెక్ట్ CEOకి మెయిల్ పెట్టేశాను, పల్స్ అప్ ఉంటే దానికి మెయిల్ పెట్టి ఎంత జరుగుతుంది ఇదైతే కరెక్ట్ కాదు, ఎందుకంటే కస్టమర్ నేను లోన్ ట్రాన్స్ఫర్ చేసి సెకండ్ EMI పే చేస్తున్నా, నా కార్ లేదు, లేని కార్ కి నేను 2 EMI పే చేస్తున్నా, ఏంది ఇది కరెక్ట్ కాదు కదా ప్రాసెస్, ఏంటి ఇది. వాళ్ళు రెస్పాండ్ అయ్యి మరి ఏం చేశారో తెలియదు కానీ మొత్తానికి అయితే నాకు బెనిఫిట్స్ అయితే ఏమొచ్చినాయంటే December 31st నైట్ 10ంటికి నా కారు నా పేరు మీద రిజిస్టర్ అయ్యి TR జనరేట్ అయింది. అదొకటి. ఏది ఇంకా ఆ 1 day దాటిందంటే 50,000 పెంచుతా అన్నాడు. అండ్ అది 1 year ఇన్సూరెన్స్, 1 year ఫ్రీ ఛార్జింగ్ తీసేస్తామన్నాడు, మళ్ళీ ఇది కూడా తీసేస్తాడు. ఏంటిది లైఫ్ టైం ఫ్రీ వారంటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నట్టు డౌట్ ఉండే. ఇన్నిటి మధ్యలో నాకు కరెక్ట్ గా December 31st నైట్ అయిపోయిందిరా బాబు అనుకున్నా. ఆ రోజు నాకు న్యూ ఇయర్ యాక్చువల్గా జరిగింది. నాకు డెలివరీ వచ్చేసి జనవరిలో జరిగింది అన్నమాట. January 15th పట్టింది. January 15th ఆల్మోస్ట్ 15 days. మళ్ళీ డెలివరీ తీసుకోవడానికి రోజు ఫాలో అప్. సార్ ఇంకా కంటైనర్ ఎక్కడి వరకు వచ్చింది అర్థం కావట్లేదు సార్ మాకు కూడా అంటారు. అరే మీ కంటైనర్ మీకు ఎక్కడి వరకు వచ్చింది అర్థం కాకపోతే నేనేం చెప్పాలి.
బట్ రెస్పాన్స్ మాత్రం ఎంజీ నుంచి బాగుంటది. అంటే ఇప్పుడు కాల్ చేసిన రెస్పాండ్ అవడం, రెస్పాండ్ అవుతారు. హార్ష్ బిహేవియర్ అయితే లేదు అసలు. అండ్ నేను ఖచ్చితంగా ఇది చెప్పాల్సింది ఏంటంటే ఎంజీ ఎంప్లాయీస్ నేను 4 స్టేట్స్ లో బుక్ చేశాను చెప్పాను కదా, ఏ ఎంప్లాయీ అయినా సరే ఫస్ట్ టైం కాల్ చేసిన తర్వాత సెకండ్ టైం కాల్ చేసినప్పుడు కూడా వాళ్ళు మనం గుర్తుపెట్టుకుంటారు. ఓకే, ఇన్ని వందల మంది వచ్చి చూసిపోయే వాళ్ళని కూడా అంత గుర్తుపెట్టుకోవడం, అంత మైన్యూట్ డీటెయిల్ గా వాళ్ళని అడ్రస్ చేయడం అనేది చిన్న విషయం కాదు కదా. అది అసలు మామూలు విషయం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటాలిటీ ఉండాలి బ్రో. ఎందుకంటే కస్టమర్ అనేవాడు 15-16 లక్షలు పెట్టి కారు కొంటున్నాడు అంటే హాస్పిటాలిటీ ఉండాలి కదా. సో ఎంత పడింది బ్రో ఆన్ రోడ్ ఎగ్జాక్ట్ ఎంత పడింది? ఎగ్జాక్ట్ గా అయితే 17 lakhs పడింది. 17 lakhs. ఏ వేరియంట్ ఇది? ఇది టాప్ ఎండ్. ఇది అసలైన పాయింట్ ఇప్పుడు వచ్చారు. అయితే December 31st లోపే తీసుకోవాలని పాపం చాలా మంది ట్రై చేశారు కదా, వాళ్ళకి ఫ్రీ ఛార్జింగ్ బెనిఫిట్స్ ఇవన్నీ మిస్ అయితే అని చెప్పేసి చాలా మంది మిడ్ వేరియంట్ కి, లో వేరియంట్ కి వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే కొంతమంది కస్టమర్స్ మనం చేసినంత డేర్ చేసి అన్నిటితో ఫైట్ చేయాలన్న ఫీలింగ్ ఉండదు వాళ్ళకి. ఫ్యామిలీస్ ఉండొచ్చు, వాళ్ళకి అందరూ ఫైట్ చేయలేరు, కొంతమంది టైం ఉండదు కొంతమందికి. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు ఇంకా మిడ్ వేరియంట్, బేస్ వేరియంట్ కి వెళ్ళిపోయారు. ఈ కార్ లో అసలు టాప్ వేరియంట్ ఇంకా అంతే. ఇది టాప్ అంటే టాప్ అది. సో వాళ్ళది ఏంది ఇప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత 1 year ఫ్రీ ఛార్జింగ్ తీస్తాడు. అది పెద్ద స్కామ్. అది 100% స్కామ్ అది. ఎందుకంటే ఇస్తా అని కమిట్మెంట్ ఇచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇండియాకి వచ్చి ఫ్రీ అన్న మాట యూజ్ చేయడం అనేది కొంచెం ఆలోచించుకోవాలి. నువ్వు ఆలోచించుకోకుండా ఫస్ట్ కమిట్మెంట్ ఇచ్చి చాలా ఇచ్చాడు. యాక్చువల్ గా 1 year ఫ్రీ అన్నాడు, దాని తర్వాత బ్యాటరీ మేమే తిరిగి కొనుక్కుంటాం అన్నాడు, 60% బైబ్యాక్ ఆఫర్ అని చెప్పాడు. బట్ అన్ని రోజులు కార్ యూజ్ చేయాలి కదా, ప్రాక్టికల్ గా ఆలోచిస్తాయని ఎవరో కదా. అదొకటి మళ్ళీ బ్యాస్ క్యాన్సర్ కూడా తీసుకొచ్చాడు, బ్యాటరీ యాజ్ సర్వీస్ అని చెప్పి. అది నాకు అంత ఎక్కలేదు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం అవుతుంది ఎవరికి, అది చెప్తే కూడా ఎవరికి. అది అర్థమైనా కాకపోయినా లాస్ట్ నువ్వు తీసుకున్న 3.5 lakh ఎక్స్ట్రా అమౌంట్ కి నువ్వు ఈఎంఐ పే చేస్తావు కదా, నెక్స్ట్ 8 years పే చేస్తావు. చూసుకుంటే మళ్ళీ అక్కడికి వచ్చింది 3.5 lakhs కి వచ్చింది. సో ఓవరాల్ డ్రైవబిలిటీ ఎలా ఉంది బ్రో? ఇవన్నీ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మన కారు కొనేది మనం కూర్చున్నప్పుడు మన ఫీల్ బాగుండాలి, నెక్స్ట్ డ్రైవబిలిటీ బాగుండాలి. మెయిన్ ఇవే, కంఫర్ట్, డ్రైవబిలిటీ. ఈ రెండు లేకుండా ఏ కారు కొన్నా కూడా వేస్ట్ మనం. సో ఈ రెండు ఎలా అనిపించింది మీకు? సో నువ్వు నా హైట్ ఇంకా చూడలేదు కావచ్చు. నా హైట్ 6'1" నా హైట్ 6'1". సో నాకు ఈ కార్ తప్ప వేరే ఏ కార్ ఎక్కినా, మహీంద్రా XUV 700 లో అవి అయితే ఆబ్వియస్లీ మంచిగానే ఉంటుంది పర్సనాలిటీస్ కి. బట్ ఈ ప్రైస్ పాయింట్ లో ఈ ఫీచర్స్ తోని ఇంత లగ్జరియస్ గా, స్పేషియస్ గా, ముందు కూర్చున్నంత ఎంత స్పేషియస్ గా కూర్చుంటామో వెనక ఇంకా అంత స్పేషియస్ గా కూర్చుంటాము. ఈ కార్ లో మెయిన్ పాయింట్ బ్యాక్ సీట్. ఎందుకంటే నేను ఒక్కడే కాదు, మా ఇంట్లో అందరు నా సైజ్ లో ఉంటారు. మినిమం మా డాడీ 5'10", 5'11" ఉంటాడు, మా తమ్ముడు 6 ఉంటాడు. సో మా అందరికి ఫ్యామిలీకి పర్ఫెక్ట్ కార్. లెగ్ రూమ్ చాలా బాగుంటుంది. కాకపోతే అండర్ ద సపోర్ట్ కొంచెం తగ్గిద్ది అనుకుంటున్నాను నేను. అంటే 5'10" ఉన్న వాళ్ళకి అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు. అంటే 6 feet అండర్ ద సపోర్ట్ కొంచెం అంటే మరీ ఎక్కువేం కాదు, దానికి మేనేజబుల్. ఓకే. సో మెయిన్ క్వశ్చన్ బ్రో, రేంజ్ ఎంత వస్తుంది? 38 kilowatt బ్యాటరీ, 338 kilometers సంథింగ్ రేంజ్ ఇచ్చాడు. సో ఎగ్జాక్ట్ గా ఎంత వస్తుంది మీకు? సిటీలో ఎంత వస్తుంది? ఇప్పటి వరకు హైవేలో ఎక్కడికైనా వెళ్ళారా? హైవేలో వెళ్తే ఎంత వస్తుంది? సో రేంజ్ కార్ కొన్నోడి, ఎలక్ట్రిక్ కార్ కొన్నామంటే ఫస్ట్ వచ్చేది రేంజ్ ఎంత? రేంజ్ యాంగ్జైటీ. అదొక యాంగ్జైటీ అనేది బాగా బిల్డ్ చేశారు. సో నాకు ఇది ఫస్ట్ బ్రాండ్ న్యూ కారు. సో అది ఎలక్ట్రిక్ కార్, ఆబ్వియస్లీ ఫస్ట్ కార్. సో ఇన్ని క్వశ్చన్స్ మధ్యలో రేంజ్ ఇంకా బాగుంటుందా లేదంటే, ఎందుకంటే ఈ కార్ కొనే ముందు తెలుసు దీంట్లోనే పెద్ద వర్షన్ ఉంది, బయట మార్కెట్ లో ఉంది, కానీ వీడు లాంచ్ చేస్తాడు, స్లోగా లాంచ్ చేస్తాడు. అంటే వీడు ఎలా అనుకున్నాడు అంటే దీని సేల్స్ ని బట్టి ఏమైనా రిలీజ్ చేయాలనుకున్నాడో ఉండొచ్చు నేను. కానీ మరి 20 lakhs ప్రైస్ రేంజ్ రిలీజ్ చేసి ఉండొచ్చు బ్రో. ఎందుకంటే చేసి ఉండొచ్చు. అది అంటే 12 kilowatt ఎక్స్ట్రా బ్రో. ఏముంది, ఎక్స్ట్రా 12 kilowatt బ్యాటరీ ఇస్తున్నాడు. కానీ ఆ ఎక్స్ట్రా 12 kilowatt బ్యాటరీకి ఇచ్చే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజులో మనం ఎంత తిరిగినా 400-500 kilometers కన్నా ఎవరు తిరగలేము కూడా. నాన్ స్టాప్ ఒక రోజులోనే 1000 kilometers అయితే ఎవరు కొట్టరు. కానీ ఆ ఎక్స్ట్రా 100 kilometers వీటి ఇచ్చిన దానికి, బయట ఉన్నదానికి ఒక ఎక్స్ట్రా 100 kilometers కనుక ఇచ్చి ఉంటే, ఇది ఇప్పుడు లాంచ్ చేస్తున్న దాంట్లో అది బెస్ట్ అవుతుంది. సో యాక్చువల్ గా ప్రాక్టికల్ రేంజ్ వచ్చేసి ఎంత వస్తుంది అంటే, సో ఈ కార్ కి ఒక మూడ్ ఉంటది. మనందరికి మూడ్ స్వింగ్స్ ఉన్నాయి, దీనికి కొన్ని మూడ్ స్వింగ్స్ ఉంటాయి. దీని మేజర్ గా ఏంటంటే, నేను ప్రాక్టికల్ గా
అన్ని ఏరియాస్ లో నడిపా. హిల్ ఏరియాస్ నడిపా, పల్లెటూరు రూరల్ ఏరియాస్ లో నడిపా, సిటీస్ లో నడిపా, హైవేస్ లో నడిపా. నాన్ స్టాప్ గా సూర్యాపేట టు బెంగళూరు కొట్టాను. ఆల్మోస్ట్ 800 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఒకసారి 240 వస్తుంది. మెజారిటీ కేసెస్ లో 280 to 290 మధ్యలో 100% వస్తుంది. ఒకసారి కాదు 2 times హైదరాబాద్ టు బెంగళూరు వెళ్ళేటప్పుడు 380 వచ్చింది. 380. సరే నేను యాక్సిడెంటల్ గా వచ్చిందేమో, డౌన్ హిల్ ఏమో అని నేను అనుకున్నా. అయితే మళ్ళీ ఏమైంది, మళ్ళీ బెంగళూరు టు హైదరాబాద్ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ 360 వచ్చింది. వాడు చెప్పిన దానికన్నా ఎక్కువ వచ్చింది. అంటే నేను ట్రావెల్ చేసింది ఏంటంటే నైట్ ట్రావెల్ చేసా, స్పీడ్ ఎక్కువ పెట్టలేదు. టెంపరేచర్ ఏసీ కూడా మంచిగానే ఉంచా, వెంటిలేటెడ్ వాడా. బట్ స్టిల్ 1 లో పెట్టుకున్నాను అనుకోలేదండి. 1 లో పెట్టి ఏసీ వెంటిలేటెడ్ సీట్స్ పెట్టా. సో ఒక 70 లో క్రూజ్ కంట్రోల్ చేసి పెట్టా. అది మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ బ్రో ఈ కార్లో. క్రూజ్ కంట్రోల్ ఇచ్చేసుకో మీ కార్లో, ఇంకేది ఉండదు. సో అట్లా 100% మీరు ఒక ఫిక్స్ అయితే వేసేసుకోండి. 240 to 260 మధ్యలో మీకు ఖచ్చితంగా వస్తుంది. హైవేలో అయితే ఈ కార్ ఎక్కువ హైవేలోనే ఇస్తుంది చెప్పాలంటే. హైవేలో జనరల్ గా మనకి అదే ఈవీ కార్ అనగానే హైవేలో తగ్గదు కదా, ఎందుకంటే స్పీడ్ పెంచే కొద్దీ ఎనర్జీ ఎక్కువ కన్స్యూమ్ చేస్తుంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఈ కార్ మీరు అబ్జర్వ్ చేస్తే యూనిక్ గా కొంచెం డిజైన్ ఉంటుంది ఫ్రంట్ లో. డిజైన్ ఇది. సో ఈ డిజైన్ మనకి ఇండియన్స్ లో ఇన్ఫాక్ట్ మనం కొత్తగా కార్ పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా చూస్తే అరే ఇదేంది కొంచెం ఇదేంది డిఫరెంట్ గా ఉంది అన్న ఫీలింగ్. చెప్పాలంటే సినిమా పంచతంత్రం సినిమా ఉంది, పంచతంత్రం అని కమల్ హాసన్ సినిమా ఒకటి ఉంది. ఆ సినిమాలో కార్ ఉంటుంది అనమాట, వాళ్ళందరూ ట్రిప్ కి వెళ్తారు కదా, సేమ్ అదే కార్ డిజైన్ ఇది. నేను చూడలేదు. సో అదేందో లుక్ ఏదో డిఫరెంట్ ఉంది అని అనుకున్నా గానీ యాక్చువల్గా ఆ లుక్కే దీనికి హైవేస్ లో చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకు అంటే నేను ఎగ్జాంపుల్ దీంట్లో క్రూజ్ కంట్రోల్ లో 80 స్పీడ్ లో పెట్టి కార్ నేను క్రూజ్ లో పెట్టి అనుకోండి, మీరు సైడ్ కి మీరు కూర్చొని ఉన్నారు, వెళ్ళేటప్పుడు మీరే నన్ను అడుగుతారు కార్ ఫాస్ట్ పోనీయచ్చు కదా ఏమైంది అని. ఇప్పుడు నేను స్పీడ్ చూపించాను అనుకోండి, మీకు అక్కడ 80 రన్ అయింది. ఎందుకు అంటే అసలు మీరు పోతున్న విషయం మీకు అర్థం కాదు. ఆ స్టెబిలిటీ ఉంటుంది, ఆ ఫ్రిక్షన్ అయితే చాలా స్మూత్ గా వెళ్తుంది కార్. సో హైవే స్టెబిలిటీ చాలా బాగుంది. సో స్టెబిలిటీ పక్కన పెట్టేసి సస్పెన్షన్ ఎలా ఉంది బ్రో? సస్పెన్షన్ లో నాకు యాక్చువల్ గా నేను కూడా చెప్పాను దీని గురించి, నాకు క్వశ్చన్ మార్క్ ఉండే. ఈవెన్ ఇదని కాదు, ఈవీ కార్స్ లో సస్పెన్షన్ అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే సౌండ్ అనేది మనకు అసలు రాదు. సో ఐసీ కార్స్ ఏమవుతుంది, ఇంజన్ సౌండ్ వస్తుంటది కాబట్టి ఆ సస్పెన్షన్ సౌండ్ అనేది కొంచెం దాంట్లో మ్యాచ్ అయిపోద్ది. బట్ ఈవీ కార్స్ ఆ సౌండ్ అనేది మనకు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు కూడా మనం డ్రైవ్ చేస్తుంటే మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. సో అది ఎలా అనిపించింది మీకు సస్పెన్షన్? ఇప్పుడు మనం వచ్చాం కదా స్పీడ్ బ్రేకర్, వచ్చిన ప్రతిసారి ఒక రోల్ అయితే ఉంటుంది. సో సస్పెన్షన్ ఒకటి దీంట్లో కొంచెం హార్డ్ సైడ్ ఉంది, హార్డ్ ఉంది, అది మాత్రం హార్డ్ ఉంది. అయితే దీంట్లో ఏం చేస్తున్నారంటే కొంతమంది వెనక డెడ్ వెయిట్ వేస్తున్నారు. ఆ డెడ్ వెయిట్ లైక్ రేర్ స్టెప్నీ కావచ్చు, ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ వస్తుంది. ఇది ఒక ఈ స్పీడ్ లో వదిలితే ఓకే, కొంచెం స్పీడ్ ఎక్కువ వెళ్తున్నాం అనుకోండి కొంచెం ఒక జర్క్ అయితే ఉంది. అదొకటి మాత్రం ఉంది. అండ్ మోర్ ఓవర్ ఆ జర్క్ వల్ల ఇది ఇప్పుడు నార్మల్ ఎయిర్ కాకుండా నైట్రోజన్ ఎయిర్ ఉంటే మాత్రం కొంచెం స్మూత్ ఉంటుంది. నార్మల్ ఎయిర్ ఉంటే మాత్రం వెనుకున్న వాళ్ళకి ఒక సఫికేషన్ ఫీలింగ్ టైప్ అయితే నేను గమనించాను. జర్కీ ఫీలింగ్ స్టార్టింగ్ నడిచినప్పుడే చెప్పేసాను రివ్యూలో కూడా. ఎగ్జాక్ట్లీ టెస్ట్ డ్రైవ్ వెళ్ళినప్పుడు నాకు అర్థమైపోయింది, ఓకే ఇది సస్పెన్షన్ కొంచెం హార్డ్ ఉంది, దీన్ని ఏం చేయాలా అని ఉండే అప్పుడు. సో సస్పెన్షన్ అయితే కొంచెం హార్డ్ ఉంటుంది. బట్ అది అలవాటు అయిపోద్ది. మేజర్గా ఏంటంటే తెలంగాణలో నడిపేటప్పుడు మనకి ఇక్కడ రోడ్లు అయితే కొంచెం స్మూత్. హైదరాబాద్ రోడ్స్ గురించి చెప్పనవసరం లేదు. హైదరాబాద్ కాదు, మనం వెళ్ళిపోతే ఈవెన్ సూర్యాపేట వరకు కూడా మీకు రోడ్ చాలా బాగుంటుంది కదా. మధ్యలో అదే ఆ రోడ్ ఉంది కదా, కరెక్ట్ అవుటర్ రింగ్ కూడా దిగ్గానే కొంచెం రోడ్ వస్తుంది కదా, ఆ రోడ్ కొంచెం బాగాలేదు, కొంచెం చేస్తారు. సో అది కొంచెం బాగా చేస్తున్నారు కాబట్టి అక్కడ కొంచెం ఆ ఫీల్ అనిపించచ్చు మనకి, అంతే కదా. ఇంకో నాకు నెగిటివ్ పాయింట్ ఇది అనిపిస్తుంది ఏంటంటే, సో ఇంకో క్వశ్చన్, అది ఈ గ్యాప్ ని మీరు అలాగా మేనేజ్ చేసుకుంటారు. జనరల్ గా మనకి ఏంటంటే ఆ ముందున్న గ్యాప్ అది మనకి బానెట్ వచ్చేస్తుంది అనమాట మిగతా కార్లో. దీంట్లో ఏంటంటే ఈ గ్యాప్ వచ్చింది. సో ఈ గ్యాప్ ని మీరు ఎలా మేనేజ్ చేసుకున్నారు స్టార్టింగ్ లో? అలవాటు అయిపోయింది.
సో స్టార్టింగ్ లో ఏంటంటే ఈ కార్ కి అందరూ అది అనేవాళ్ళు డిస్టెన్స్ తక్కువ ఉంటది, ట్రాఫిక్ లోకి వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. సో దానికి నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక బటన్ ఉంది, స్టార్ బటన్. సో ఈ స్టార్ బటన్ కి 360 డిగ్రీ కెమెరా పెట్టేశారు. సో 360 డిగ్రీ కెమెరా పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా మనకు ముందున్న ఆ కెమెరాలో ఎంతెంత దూరం క్లియర్ గా తెలిసిపోద్ది. సో అట్లా మీరు స్టార్టింగ్ మేనేజ్ చేసుకోవచ్చు, దాని తర్వాత మీకే అర్థమైపోద్ది. ఓకే అది అసలు దీంట్లో స్మూత్ ఉంటది. ఇది మన 360 డిగ్రీస్ కెమెరా కూడా. ఇప్పుడు ఒకసారి చూడండి, నా ముందు ఎవరెవరు ఉన్నారు, అది ఎంత దూరం ఉంది ఎగ్జాక్ట్లీ, చాలా క్లియర్ గా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఈ 360 డిగ్రీ కెమెరా మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా పక్కన ఎవరు క్లియర్ గా కనిపిస్తుంది, చూడొచ్చు, హ్యాపీగా చూసుకోవచ్చు. ఇంకో మెయిన్ క్వశ్చన్, ఇప్పుడు ఈ స్క్రీన్ అనేది అసలు ఎంత వరకు యూస్ఫుల్ గా ఉంది? ఈ స్క్రీన్ వల్ల మీకు ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? ఈ స్క్రీన్ వల్ల, ఇంత పెద్ద స్క్రీన్ వల్ల నైట్ టైం వెళ్తున్నప్పుడు కానీ ఇట్లా కొంచెం ఇప్పుడు లైట్ డిమ్ అయింది కొంచెం, సో లైట్ డిమ్ అయినప్పుడు మీకు ఏమైనా డిస్టర్బెన్స్ అనిపించిందా? లైట్ డిమ్ అయినప్పుడు నేను ఏం చేస్తా అంటే ఆటోమేటిక్ గా దాన్ని బ్రైట్నెస్ తగ్గించేస్తాను ఫర్ షూర్. ఈ స్క్రీన్ ఏదైతే ఉందో నేను చూసే పాయింట్ కి కిందే ఉంది, అది ఎక్కడ వచ్చి మీద డిస్టర్బెన్స్. 6 feet కాబట్టి సీట్స్ ఉన్నాయి, సీట్ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి, ప్రాపర్ గా అప్ ఉంది డౌన్ ఉంది, మంచిగా కంట్రోల్స్ ఉన్నాయి. సో ఈ స్క్రీన్ కి మన వ్యూ కి అసలు ఏ ప్రాబ్లం లేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నాకు స్క్రీన్ చాలా చాలా నచ్చింది. రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఏమైనా ఆప్షన్స్ కావాలనుకోండి, నేను ఈ స్క్రీన్ లో నాకు నేను చూడకపోయినా నేను డైరెక్ట్ ఇట్లా క్లిక్ చేయగలను. ఇప్పుడు మోడ్ ఉంది, నేను మోడ్ మీద క్లిక్ చేసుకోగలుగుతా ఇమీడియట్ గా, ఎకో మోడ్, స్పోర్ట్స్ మోడ్ ఇవి నేను పెట్టేసుకోగలుగుతా. ఇవి చిన్న స్క్రీన్స్ అనుకోండి, నేను వెళ్ళి ఎత్తుక్కోవాలి ఆ బటన్, ఎగ్జాక్ట్ బటన్ ఎక్కడ ఉందో. నాకు ఇన్ఫాక్ట్ చాలా చాలా బాగా నచ్చింది ఈ స్క్రీన్. ఎవరైనా చూసినా గానీ వెనకంచి కూర్చొని ఉన్న వాళ్ళు మంచి ఫీల్ వస్తుంది. ఏంద్రా ఇంట్లో ఇక్కడ కూర్చొని వర్క్ ఫ్రమ్ చేస్తాం, వర్క్ ఫ్రమ్ కార్ చేసుకుంటాం. ల్యాప్టాప్ స్క్రీన్ కంటే పెద్దది 15.6, మన ల్యాప్టాప్ 14 inches వస్తున్నాయి కదా. సో దీని యూసేజ్ అయితే బాగుంది, 100%. అండ్ మోర్ ఓవర్ అందరూ అనుకునేది ఏంటంటే ఈ స్క్రీన్ లోనే అన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, ఈ స్క్రీన్ లేకపోతే మనం ఏం చేయలేము అది అనుకుంటారు కదా. యాక్చువల్గా చెప్పాలంటే స్క్రీన్ ఏమైనా అయితే దీని రీప్లేస్మెంట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అయిపోద్ది అనుకుంటున్నారు. అది వాళ్ళు ఎక్స్టెండ్ వారంటీ కవర్ చేస్తాము, అది 5 years వరకు ఏం బాధ లేదని అన్నారు. కానీ ఇప్పటివరకు నాకు తెలిసి అయితే వెహికల్ ఆల్మోస్ట్ 6 months పైన అయిపోయింది కదా. ఇంతవరకు మన ఫాలోవర్స్ లో కానీ ఎవరు కానీ ఇంతవరకు ఏ ఇష్యూ చెప్పలేదు. ఇష్యూ అయితే ఎవరు చెప్పలేదు. ఈ స్క్రీన్ కంట్రోల్స్ గురించి చెప్పాలి అంటే చాలా మంది ఈ స్క్రీన్ ఉంటేనే మన కార్ లో ఫంక్షన్స్ వర్క్ అవుతాయేమో, లేకపోతే దీన్ని యూజ్ చేయకపోతే మనం కార్ సరిగ్గా డ్రైవ్ చేయలేము, డిస్టర్బెన్స్ ఉంటదేమో, ఇట్లాంటివి అనుకుంటారు. కానీ బట్ ఇక్కడ ఏం మనం యూజ్ చేయం. ఏదున్నా ఇక్కడ మీకు 4 కనిపిస్తున్నాయి కదా, మొత్తం ఇవే. ఇక్కడ మీకు బటన్స్ ఏసీకి ఇక్కడ ఇచ్చేసాడు ఆల్రెడీ, దీనికి టెన్షన్ లేదు. అండ్ విండోస్ గానీ, సారీ మన ఏంది ఓఆర్విఎమ్స్ కానీ, ఓఆర్విఎమ్స్ నేను డబుల్ ట్యాప్ చేసేసి అక్కడి నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు నేను రైట్ కంట్రోల్ చేసుకోవచ్చు, రైట్ కంట్రోల్ చేస్తున్నాను చూడండి. సో అట్లా. సో ఇంకోసారి డబుల్ ట్యాప్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఏసీ కంట్రోల్ కూడా నేను ఎక్కడి నుంచి చేయొచ్చు, అక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఏసీ స్పీడ్ పెంచడం, సో మోడ్ మార్చడం, ఇట్లాంటివన్నీ నేను ఎక్కడి నుంచి చేసుకోవచ్చు. సో అండ్ సేమ్ వే లెఫ్ట్. సో ఏసీ త్రో ఎలా ఉంది? ఏసీ అన్నారు కాబట్టి ఏసీ త్రో ఎలా ఉంది? ఏసీ సో ఈ కార్ కి ఏంటంటే గ్లాస్ ఏరియా చాలా ఎక్కువ కదా, గ్లాస్ ఏరియా చాలా ఎక్కువ. మనం ఆల్మోస్ట్ ఒక ఓపెన్ రూఫ్ మొత్తం కవర్ అయిపోద్ది. ఆల్మోస్ట్ ఒక రూఫ్ కాదు, ఓపెన్ కార్ లో నడుపుతున్నాం అన్న ఫీలింగ్ ఉంటది కదా. యాక్చువల్లీ సబ్ రూఫ్ కాదు, ఇది మూన్ రూఫ్ అన్నది. సో ఈ గ్లాస్ కి ఏంటంటే మనం ఫిల్మ్ ఖచ్చితంగా వేయించాల్సిందే, లేకపోతే ఆ ఏసీ ఎఫెక్ట్ బయటికి డిసిపేట్ అవ్వడం చాలా కష్టం. సో బట్ స్టిల్ మనం ఫిల్మ్ వేయించిన తర్వాత నుంచి మాత్రం అసలు ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీకు ఏసీ ఎఫెక్ట్ బాగుంది, ఏసీ ఎఫెక్ట్ చాలా బాగుంది, మీకు అసలు దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. మెయిన్ థింగ్ వెంటిలేటెడ్ సీట్స్ ఇచ్చే కంఫర్ట్ అసలు ఈ కార్ లో అసలు మెయిన్ థింగ్ సమ్మర్ లో ఇంకోటి వేసేసా ఇండియన్స్ ఇప్పుడు సన్ రూఫ్ అంటే కూడా వెంటిలేటెడ్ సీట్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారంట. వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయా లేవని అడుగుతున్నారంట ఫస్ట్. కార్ లో అంత ఆ వెంటిలేటెడ్ సీట్స్ వల్ల ఇంత యూజ్ ఉంటుందా అనేది నాకు ఈ కార్ లో చూసిన తర్వాత
ఈ సీటింగ్ మీకు నచ్చిందా బ్రో? ఈ డైమండ్ కట్ సీటింగ్ ఓకేనా? టెక్స్చర్ అది బాగుందా? దీని వల్ల ఎక్కడైతే నాకేం ప్రాబ్లం రాలేదు. ఏదో మీరు అంటే ఇప్పుడు స్టార్టింగ్ లో ఒక వీడియో తీసారు కదా, దీనిలో డస్ట్ ఫామ్ అయితే కొంచెం కష్టం అని గుర్తుంది. సో అప్పుడు నేను అనుకునేవాడిని, వెళ్ళి షోరూమ్ వాళ్ళకి కూడా అడిగా, ఇప్పుడు దీనిలో డస్ట్ ఫామ్ అయితే అది ఎట్లా అండి అంటే, ఏం లేదు సార్ మీరు బ్రష్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు, అది ఇబ్బంది ఏం కాదు. కానీ బట్ మాక్సిమం క్లాత్ పెట్టి తుడి చేసినా ఎమ్మటే వెళ్ళిపోతుంది. అసలు ఏం దాని గురించి మెయింటెనెన్స్ అయితే ఏం బాధ లేదు. ఏం బాధ. సో ఒకటి ఏంటంటే కారు తుడవాలంటే ఒక మనిషి తుడిస్తే వాడు టైర్డ్ అయిపోతాడు. చాలా పెద్ద మినిమం ఇద్దరు తుడిస్తే కొంచెం కంఫర్టబుల్ గా ఉండగలుగుతారు అట్లా. సో మెయిన్ బ్రో మన ఛాలెంజ్ అందరూ ఎక్స్పెక్ట్ చేసేది డ్రాబ్యాక్స్ ఏమో చూసారా ఈ కార్లో, నెగిటివ్స్. సో ఇది ఇచ్చుంటే బాగుండేది, సో దీని వల్ల నాకు కొంచెం అన్కంఫర్ట్ గా అనిపిస్తుంది, అలాంటి ఇది ఏమైనా ఉందా? పాయింట్ ఏమైనా ఉందా? ప్రతి కార్లో ఈ కార్లో కూడా ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టు ఈ కార్లో ఒక 100 కిలోమీటర్స్ ఎక్స్ట్రా రేంజ్ ఇచ్చి ఉండాల్సింది. అవును. అది ఇవ్వకపోవడం వల్ల ఏమైతుందంటే, అది ఇచ్చుంటే ఇప్పుడు మనకి ఇచ్చే రేంజ్ కన్నా 40% హ్యాపీగా తిరగచ్చు. సో 350 కిలోమీటర్స్ కానీ ఒక రోజులో మనం ఇంట్లో ఛార్జ్ చేసుకుని, ఎగ్జాంపుల్ ఈ కార్లో మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంట్లో ఛార్జ్ చేసుకుని వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు సూర్యాపేట హైదరాబాద్ వచ్చేసరికి నాకు ఒక 70% అయిపోతుంది ఛార్జింగ్. ఎందుకంటే 200 కిలోమీటర్స్ దాకా నాకు కూకట్పల్లి వచ్చేసరికి పడుతుంది అనుకోండి, అక్కడికి ఆల్మోస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు సూర్యాపేట తిరగాలి అంటే ఒక 100 కిలోమీటర్స్ కనుక ఎక్కువ వచ్చి చార్జర్ వాళ్ళు నార్మల్ చార్జర్ ఇచ్చారా, ఫాస్ట్ చార్జర్ మనం బయట కొనుక్కోవాల్సి వచ్చిందా? ఫాస్ట్ చార్జర్ ఇచ్చారు వీళ్ళు. ఇచ్చారా? ఫాస్ట్ చార్జర్ 50,000 ఎంతో ఉంటుంది బయట నార్మల్ గా. మేము కాంప్లిమెంటరీ ఇస్తున్నాం. కాంప్లిమెంటరీ ఇచ్చారా? ఓకే. అది 7.2 కిలోవాట్ ది అది ఇచ్చారు. అదే కదా బ్రో నేను చెప్పేది, దీంట్లో వెళ్ళాలి అంటే టాప్ వేరియంట్. ఇది టాప్ కి ఎగ్జాక్ట్ ఫీచర్స్ ఇచ్చే వాటిని ఎంజాయ్ చేయడానికి, ఒక కార్ ని ఎంజాయ్ చేయాలంటే టాప్ ఫీచర్ తోని ఇది టాప్ వేరియంట్. జస్ట్ ప్రైస్ మనం ఫాస్ట్ చార్జర్ తీసేస్తే వాళ్ళు అనేది ఒక 50,000 డిఫరెన్స్ వస్తుంది అంటున్నారు, కానీ బట్ స్టిల్ అది 15 నుంచి 70,000 డిఫరెన్స్ వేసుకోండి. బాగా ఫాస్ట్ చార్జర్ 30,000 బయట తీసుకున్నాం అనుకోండి, ఇంత మంచి వ్యూ వెనక కూర్చున్న వాళ్ళకి ఒక లగ్జరియస్ ఫీలింగ్ ఇస్తుంది. ఈ కార్ ఎక్కిన ఎవరైనా సరే, మా చుట్టాలు కావచ్చు లేదంటే ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకా అసలు వేరే కార్లు ఎక్కాలంటే వాళ్ళకి ఆ ఫీలింగ్ రావట్లేదు. అండ్ ఇప్పుడు మీరు కూర్చున్నారు, నేను మీకు వెంటిలేటెడ్ సీట్స్ ఆన్ చేయగలుగుతాను, ఇది టాప్ ఎండ్ కాబట్టి. సో టాప్ ఎండ్ లో ఉండే ఫీచర్స్ మంచి ఫీచర్స్. ఛార్జింగ్ అయితే ఇంట్లో స్లో చార్జర్ ఉంది కదా, వాళ్ళు ఇచ్చే ఫాస్ట్ చార్జర్ ఉంది, బట్ స్టిల్ నేను ఇంకా ఇన్స్టాల్ చేసుకోలేదు. స్లో చార్జర్ వాడుతున్నాను. నైట్ పెడితే పొద్దున అయితే చాలా టైం తీసుకుంటుంది, ఎందుకంటే 3.3 కిలోవాట్ ఇది. నైట్ పెడితే పొద్దున నెగిటివ్ అంటే వీళ్ళు ఇచ్చే ఛార్జింగ్ సపోర్ట్ ఉంది చూసారా, అది 50 కిలోవాట్ ఉంది. అది ఛార్జింగ్ సపోర్ట్ 120 కిలోవాట్ టైప్ లో ఉంటే మనకు వెయిట్ చేసే టైం ఏదైతే ఉందో, ఫస్ట్ థింగ్ రేంజ్, లేదంటే కనీసం ఛార్జింగ్ స్పీడ్ అన్న ఉండాలి. ఛార్జింగ్ స్పీడ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ 120 కిలోవాట్ ఛార్జర్ ఉంది, నేను పెట్టుకున్నా నాకు వచ్చేది మళ్ళీ 45 కిలోవాట్స్. నేను ఎంత స్పీడ్ పెట్టినా నాకు సపోర్ట్ వచ్చేది 45 కిలోవాట్. సో దానివల్ల ఏమవుతుందంటే నాకు ఎవ్రీ డే నేను వీళ్ళు చెప్పిన రూల్ ప్రకారం 100% ఛార్జింగ్ చేసుకోవాలనుకో, నేను 1.5 అంటే 1.5 hour 1 hour 15 minutes దాకా నేను వెయిట్ చేయాలి రోడ్ మీద. అంటే ఏదో వర్క్ చేసుకోవచ్చు ఇంక్లూడింగ్, బట్ స్టిల్ ఒక రోడ్ మీద మనకు టైం అంత స్పెండ్ చేయడం కరెక్ట్ కాదు. అది స్పీడ్ ఇచ్చున్నా కనీసం చాలు. ఇప్పుడు 120 కిలోవాట్స్ స్పీడ్ లో కనుక ఇది ఛార్జింగ్ ఎక్కాలి అంటే మనం 15-20 minutes లోపు 80% ఈజీగా వెళ్ళిపోద్ది. ఇప్పటికైనా ఓకే, ఇప్పటికైనా నేను ఏం చేస్తున్నా అంటే, మనం మరీ 20% కన్నా తక్కువ 10% కన్నా తక్కువ అయితే ఛార్జింగ్ స్టార్ట్ చేయము. 1% 2% అయితే మోస్ట్లీ ఛార్జింగ్ స్టార్ట్ చేయము. అట్లీస్ట్ 20% నుంచి స్టార్ట్ చేసినా కానీ 80% కావడానికి 30 to 40 minutes లో ఒక ఎవరు పక్కన డీసీ ఛార్జర్ లో పెట్టుకోకపోతే మనకు అయితే, లేదు పక్కన ఆల్రెడీ వేరే వాళ్ళు ఛార్జింగ్ చేసుకుంటున్నారు, మనం మళ్ళీ వెళ్ళి ఛార్జింగ్ చేసుకోవాలి అంటే అప్పుడు మన ఛార్జింగ్ స్పీడ్ కొంచెం స్లో ఉంటుంది కాబట్టి అప్పుడు కొంచెం టైం పడుతుంది. సో ఛార్జింగ్ స్పీడ్ ఒకటి ప్రాబ్లం, ఇదొకటి. అండ్ ఈ మధ్య నేను చూసింది ఏంటంటే, కొంతమందికి సిఎట్ టైర్స్ ఇచ్చారు కదా, ఆ సిఎట్ టైర్స్ ఇచ్చిన వాళ్ళకి టెక్స్చర్ వేరే టైర్ తొందరగా అయిపోతుంది, క్రాక్స్ లాగా. టైర్స్ అన్ని కార్స్ ప్రాబ్లం అయిపోయింది బ్రో, ఎందుకో మంచి టైర్స్ ఇవ్వట్లేదు. అదొకటి ప్రాబ్లం ఉంది. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, ప్రస్తుతానికైతే మేజర్ ఇష్యూస్ అయితే కన్సిడరబుల్. ఇది ఒకటి చూసారా, ఇగో ఇక్కడ ఇది ఉందా,
వైర్లెస్ ఛార్జర్. ఆ వైర్లెస్ ఛార్జింగ్ ఎవరైనా ఛార్జింగ్ పెట్టుకుందామంటే పాపం వాళ్ళది ఫోన్ ఐరన్ బాక్స్ అవుతుంది, ఎక్కువ హీట్ అయిపోతుంది, చాలా ఎక్కువ హీట్ అయిపోతుంది. అదొకటి. ఓకే, మేజర్ నెగటివ్స్ అయితే ఇంకోటి అన్నిటికన్నా పెద్దది, వీళ్ళు స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆస్తులు అడుగుతున్నారు. అవి కాస్ట్లీ బ్రో. ఇంకా అది ఆబ్వియస్, ఇంకా అది స్పేర్ పార్ట్స్ అయినా ఏమన్నా రిపేర్ అయిందంటే మాత్రం ఇన్సూరెన్స్ పోకుండా మనం నార్మల్ గా మనం చేసుకోవాలంటే కుదరదు, చాలా కష్టం. ఖచ్చితంగా ఇన్సూరెన్స్ వెళ్ళాల్సిందే. అవును, ఏ ముందు చిన్న డెంట్ బంపర్లకి ఏమన్నా క్రాక్లు వస్తేనే 1.5 lakh అడుగుతున్నారు. ఇంకా ఇన్సూరెన్స్ పోకపోతే మాత్రం ఇక అది అయిపోయినట్టే. సర్వీస్ అయిందా బ్రో? ఇంతకు వచ్చారా? 2 సర్వీసెస్ అయింది. 1000 kilometers ఒకసారి ఖమ్మంలో చేయించు, 5000 కి బెంగళూరులో ఉన్నప్పుడు చేయించు. సర్వీస్ ఛార్జ్ ఎంత అవుతుంది చెప్తున్నారు మామూలుగా ఈ ఫ్రీ సర్వీస్ అయిపోయిన తర్వాత? చాలా మందికి 800 లో అయిపోయింది అన్నారు. ఏది ఇక్కడ ఫ్రీ సర్వీస్ లో ఉన్నప్పుడు, బట్ నాకు బెంగళూరులో వాళ్ళు 2500 తీసుకున్నారు. అంటే అయ్యాక ఇప్పుడు ఒక ఆయన నాకు టచ్ లో ఉన్నాడు, అంటే మాకంటూ ఒక గ్రూప్ ఉందిలేండి, ఎంజీ ఈవెంట్స్, ఒక 600-700 మెంబర్స్ కలిపి ఒక కమ్యూనిటీ లాగా ఒక గ్రూప్ ఉంది. సో వాళ్ళకి చూసుకుంటే ఒక ఆయన 30,000 kilometers తిరిగాడు. ఆయన ఇంకా అసలు డైలీ ఆయన మళ్ళీ తీసుకుంది ఎప్పుడు December 31st సేమ్ డే. 3 months లో 30,000 తిరిగాడు ఆయన. అంటే రోజుకి ఆన్ యావరేజ్ ఆయనకి ఏంటంటే మొన్న ఎప్పుడో ఒకసారి 30,000 దగ్గర ఛార్జింగ్ సర్వీసింగ్ చేసాడంట. అప్పుడు 8,000 ఎందుకు తీసుకున్నారు? 8,000 పర్లేదు బ్రో, అంతకు మించి అయితే ఎక్కువ ఏమైతే. ఎంత స్పీడ్ వెళ్ళిన కార్లో హైవే పైన? 130 స్టేబుల్ గా ఉంది కారు. 120-130 అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, కానీ బట్ రేంజ్ వాటర్ ఫాల్ పడుతుంది. 130 రేంజ్ పడిపోతుంది కదా. 100 వరకు మేనేజబుల్ బ్రో, దాని తర్వాత కొంచెం కష్టమే. అయితే దీంట్లో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే రీసెంట్ గా సమ్మర్ వచ్చింది కదా, సమ్మర్ వచ్చినప్పుడు రేంజ్ చాలా మందికి 220 డ్రాప్ అయిపోతుంది. సమ్మర్ లో వేడిగా 200, 220 ఇంకా అసలు ఆ రేంజ్ మించి పడట్లేదు. మళ్ళీ నైట్ అయితే మళ్ళీ రివైవ్ అవుతుంది 240, 260, 270. చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటుంది బ్రో రేంజ్ అనేది. అండ్ దీంట్లో ఇంకొక డ్రాబ్యాక్ ఉంది, పెయింట్ క్వాలిటీ బాగాలేదా? అస్సలు బాగాలేదు. కార్ పెయింట్ క్వాలిటీ మీకు ఎగ్జాంపుల్ ఇది వైట్ కార్ కదా, వీళ్ళ దగ్గర 4 వేరియంట్స్ ఉన్నాయి, 4 కలర్స్ ఉన్నాయి. వైట్, బ్లాక్, గ్రీన్, బీచ్. ఓకే, వైట్ కారు ఒక 2 సంవత్సరాలు ఎండలో ఉంచామంటే బీచ్ కలర్ అయిపోయేటట్టు. ఆల్రెడీ నా కార్ ఇప్పుడు మీరు దిగిన తర్వాత చూడండి, లోపల ఉండే కోటింగ్ ఏదైతేనేమో ప్యూర్ వైట్ కనిపిస్తుంది, బయటకు వెళ్ళి చూస్తే కొంచెం డల్ కనిపిస్తుంది. ఎందుకంటే ఎండలో ఉంచితేనో మరి దేనికో గానీ పెయింట్ క్వాలిటీ అయితే నిజంగా అంత గ్రేట్. సఫారీలో లైట్ పని చేయట్లేదు చూడండి. దీనికైతే ఆ ప్రాబ్లమ్ లేవు, అది మాత్రం కంఫర్ట్. టాటా వాడు ఇలాంటి విషయాలు ఎక్కడ డిసప్పాయింట్ చేయడు నన్ను మాత్రం అసలు పర్ఫెక్ట్ చూస్తారు. ఇంకోటి వెనక కూర్చున్నారు కదా, వాళ్ళకి పాపం ఏమంటారంటే ఇప్పుడు మనం ఏసీ మనకు మంచి ఎఫెక్ట్ ఇస్తుంది కదా, వెనక కూర్చున్న వాళ్ళు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఒకటే ఉంది ఏసీ వెంట్. ఈ ఒక్క ఏసీ వెంట్ వల్ల అక్కడ 3 కూర్చుంటే వాళ్ళకి అదొక సఫికేషన్ అయినట్టు నాకే అనిపిస్తుంది. ఏమైనా అడిషనల్ ఫ్యాన్స్ ఏమైనా పెడదామా, ఎట్లా సెట్ చేయాలి పాపం అని చెప్తే, అందులో కార్ కొంచెం లెంతీ కదా. ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి అక్కడికి ఒక ఆల్మోస్ట్ మధ్యలో ఇంకో సీట్ వేసి అంత దూరం ఉంటుంది. సో ఆ దూరానికి ఏసీ ఎఫెక్ట్ అనేది వెనక కూర్చున్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. అదొకటి. కానీ సన్ ఫిల్మ్స్ మాత్రం మ్యాండేటరీ 100% సన్ ఫిల్మ్ వేయించుకోవాలి, ప్లస్ అది సన్ షేడ్స్ కూడా పెట్టుకోవాలి. సో ఫైనల్ గా మన ఫాలోవర్స్ గానీ కొత్తగా కొనబోయే వాళ్ళకి కానీ ఎంజీ వింట్స్ కొనాలనుకునే వాళ్ళకి కానీ రికమెండ్ చేస్తారా మీరు? నేనా? 100% ఓకే. కానీ వెళ్ళే ముందు కూడా ప్రిపేర్డ్ అయి ఉండండి. మీరు అంతా ఆలోచించాల్సిన అవసరం లేదు రేంజ్ గురించి. మెజారిటీ కేసెస్ లో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ హైవేకి వెళ్ళినా చార్జర్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ప్రతి రెస్టారెంట్ కూడా పెడుతున్నాడు, ఇన్ఫాక్ట్ ప్రతి పెట్రోల్ బంక్ కూడా ఖచ్చితంగా పెడతాడు. ఎందుకంటే వాళ్ళు అంత పెద్ద ప్లేస్ ని ఊరికే వేస్ట్ చేసుకోలేరు. సో చార్జర్స్ వస్తాయి, చార్జర్స్ ఉంటున్నాయి. ఇంకా పెట్రోల్ బంక్స్ కన్నా చార్జర్స్ అనేది ఇంకా ర్యాపిడ్ గా గ్రో అవడానికి రీజన్ ఏంటంటే ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎందుకంటే ప్రతి ప్లేస్ లో కరెంట్ ఉంటుంది. సో అదొకటి మీరేం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఈ కారే స్పెసిఫిక్ ఎందుకు తీసుకోవాలి అంటే ఇక్కడ ఈ ప్రైస్ కి, ఈ 16 lakhs 17 lakhs ప్రైస్ కి ఒక ప్రాపర్ ఇంపోర్టెడ్ కార్ నడుపుతున్న ఫీలింగ్ వస్తుంది. ఇండియన్ కార్ నడుపుతున్న ఫీలింగ్ అయితే ఒక ఇంపోర్టెడ్ కారు ఒక ఫ్యామిలీకి ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుందో అది 100% దీంట్లో వస్తుంది. అండ్ ఇంకోటి వెళ్తే మాత్రం పెద్ద రేంజ్కి వెళ్ళండి.
ఓకే తీసుకుంటే టాప్ ఎండ్ తీసుకోండి, 100% టాప్ ఎండ్ తీసుకోండి. తీసుకున్నా గానీ దాంట్లో ఇప్పుడు వస్తున్న 50 కిలోవాట్ లోనే తీసుకోండి, కానీ తక్కువ 50 కిలోవాట్ ఇంకా అసలు ఫైనలైజ్ అవ్వలేదు కదా, ఇంకా ఆన్ కార్డ్స్ లో ఉంది, ఇచ్చేస్తారు తొందరలో. స్లోగా ఒక్కొక్క దగ్గర బుకింగ్ స్టార్ట్ అవుతున్నాయి అన్నారు, మరి అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అవుతుంది కానీ, బట్ స్టిల్ ఖచ్చితంగా 50 కిలోవాట్ వస్తుంది. వచ్చిన తర్వాత తీసుకోండి అర్జెంట్. లేకపోతే నేనే ఆగేవాడిని, కానీ నాకు ఎమర్జెన్సీ కొంచెం అవసరాలు ఉన్నాయి కాబట్టి నేను తొందరగా తీసుకోవాల్సి వచ్చింది. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే యాక్సెసరీస్ ఫిట్మెంట్ ఉంటాయి కదా, అంత లూజ్ ఉంటాయి. సో బెటర్ యాక్సెసరీస్ అంత ఫోకస్ ఏం చేయకండి. మ్యాట్స్ ఏవైతే యాక్చువల్గా యాక్సెసరీస్ అవసరం ఉంటాయో మ్యాండేటరీ అవి వరకు తీసుకుంటాం, బాగుంటాయి. కార్కి అందం ఇస్తుంది. అండ్ మోర్ ఓవర్ వెనక రేర్ మడ్ గారు చూస్తారు కదా బుల్ బార్, అది కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తుంది ట్రాఫిక్ లో. ఎందుకంటే ఈ కార్ని ఎవడన్నా వచ్చి గుద్దాడంటే మనకు కొంచెం డ్యామేజ్ అవుతుంది కాబట్టి పాకెట్స్ కి. సో అది 4,000-5,000 పెడితే మంచిది వస్తుంది. అది బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది అనుకుంటా కదా, క్రాషెస్ అవ్వలేదు. కానీ ఎంజీ బిల్డ్ క్వాలిటీ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇది ఎంజీదో మరి వేరే కంపెనీ తెలియదు కానీ, అంటే వీడివి చాలా ఉన్నాయి బ్రో, వీళ్ళవి వేరే కంపెనీస్ కొలాబరేట్ అవుతుంటారు కదా బయట కంట్రీస్ లో, బయట మార్కెట్స్ లో. సో వాళ్ళ డిజైన్ చైనాలో ఉంది, బయట నుంచి దించింది అయితే మాత్రం క్లౌడ్ ఇది బయట క్లౌడ్ ఇది అంటారు. అది చూసాం, అన్ని చూసుకొని దాంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయని చూసుకున్న తర్వాత కూడా అప్పటికి కూడా అరే చేయొచ్చు కదా అన్నట్టు, సరే ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్ళాలి అన్నట్టు. అండ్ హిల్స్ అని చెప్పా కదా, హిల్స్ కి మీరు నమ్ముతారో లేదో, మీరు ఎంత మహీంద్రా ఫ్యాన్ నాకు తెలియదు కానీ నేను మహీంద్రా ఫ్యాన్ కాదు, దేనికి ఫ్యాన్ కాదు. సో ఇప్పుడు హిల్స్ ఎక్కేటప్పుడు జనరల్ ఎలక్ట్రిక్ కార్స్ కి భయపడతారు, హిల్స్ కి ఎక్కేటప్పుడు కొంచెం ఆ టెన్షన్ ఏదైతే ఉంటది. బట్ నేను చిక్మంగళూరుకి వెళ్ళాను, బెంగళూరు చిక్మంగళూరు, ఈ హిల్స్ కి వెళ్ళినప్పుడు మేజర్ చిక్మంగళూరు వెళ్ళు పైన టాప్ కి వెళ్ళాలి. అది ఒక పీక్ పాయింట్ అన్నమాట, వ్యూ పాయింట్ బాగుంటుంది. సో ఆ కర్వ్స్ ఏవైతే ఉన్నాయో హిల్ ఏరియాస్ లో ఇది ఎక్కిన పర్ఫార్మెన్స్ పక్కన మహేంద్ర తార్ వెళ్తున్నాడు, వాడు ఇట్లా చూస్తున్నాడు. సో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మోర్ ఓవర్ రిటర్న్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్ ఛార్జింగ్ అయింది. రీజనరేషన్ లో ఆటోమేటిక్ 10-12% ఎంతో ఆటోమేటిక్ ఛార్జింగ్ అయింది. మా ఫ్రెండ్స్ కూడా బాగా నచ్చింది. అసలు ఆల్మోస్ట్ వెనక 4 మెంబర్స్ కూర్చుంటారు, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలి. అండ్ ఇంకోటి సంక్రాంతి కోడి పందాలు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళాను. యాక్చువల్లీ ఆల్మోస్ట్ 7 మెంబర్స్ వెళ్ళాను ఈ కార్లో ఫ్రెండ్స్ తోని, సూర్యాపేట నుంచి. వెళ్ళేటప్పుడు ఇంకా వెళ్తాం కదా లోపలికి కోడి పందాల దగ్గరికి. ఈ కారు ఇచ్చే రోడ్ ప్రెజెన్స్ కి వాళ్ళు ముందున్న వాళ్ళు ఎవరో విఐపి వస్తున్నారు అనుకొని జరగండి అనుకుంటూ మాకు వేస్తుంటే మా ఫ్రెండ్స్ అందరూ షాక్ అవుతుంది. మంచిగా అది మంచిగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఓనర్ సాటిస్ఫాక్షన్. బాగా సేల్ ఉంది. హైదరాబాద్ కూడా చాలా కార్స్ చూసాను నేను. అవును, హైదరాబాద్ కూడా సేల్ బాగానే ఉంది. 20,000 బ్రీట్ చేసినట్టుంది. 20,000 బ్రీట్ చేసింది. యాక్చువల్గా ఇది రిలీజ్ చేసిన తర్వాత ఒక్క స్కామ్ చేయకుండా ఉండాల్సింది బ్రో వాడు. నిజంగా అది కస్టమర్ ట్రస్ట్ అనేది ఏ రోజైతే చెప్పిన మాట లేదు కాదు కుదరదని మధ్యలో బ్యాక్ డ్రాప్ తీసుకున్నావు, నువ్వు అది బ్యాటరీ వారంటీకి లైఫ్ టైం వారంటీకి కూడా అదే పని చేస్తావు అని అంతే కదా. ట్రస్ట్ ఏంది, ఇంకా నమ్మం కదా. ఇప్పుడు మళ్ళీ దాని మధ్యలో బైబ్యాక్ అని పెట్టావు, అదే వాడు నమ్మాలి. బైబ్యాక్ అవన్నీ కష్టం బ్రో. ఇప్పుడు 7 ఏళ్ల వరకు కారు వాడి వాడు ఉంచుకోవాలి అసలు. సో ఎలక్ట్రిక్ కార్ లైఫ్ అంతవరకు ఉంటుందా అని డౌట్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు ఏది 7 ఏళ్ళ బ్యాటరీ లైఫ్ ఉంటుంది అసలు దీనికి. ఇది డిప్లీషన్ నేను చూపిస్తుంటా, అంటే మా గ్రూప్ లో కూడా పెడతా ఉంటారు. సో 30,000 తిరిగినా గానీ వాళ్ళకి 2% ఏమో తగ్గింది అంతే. 100% ఉండేది కార్కి కాస్త 97%, 98% అట్లా వచ్చింది. సో బ్యాటరీ డిప్రెషన్ రేట్ మంచి బ్యాటరీ, LFP బ్యాటరీస్ కాబట్టి ఎందుకు మనకు ఒక 2 lakhs కిలోమీటర్ మనం తిరిగాం అనుకోండి, మన కార్ కాస్ట్ మనకు రికవర్ అయినట్టు. సింపుల్ కార్ తీసుకొని ఇంట్లో సోలార్ పెట్టుకున్నాం అంటే సెట్. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కి ఏంటంటే అరే నీకు సైకిల్ అయిపోయినట్టు అయిపోయింది ఈ కార్, ఎక్కడికి పోవాలని ఈ కార్లోనే పోతున్నావు. ఇంతకుముందు అన్న కనీసం బైక్ తీసుకోవడం నాకు బుల్లెట్ ఉంది. ఇప్పుడు ఈ కార్ వచ్చిన తర్వాత నుంచి అది అసలు పడిపోయింది అంతే, దాన్ని అసలు ముట్టుకోవట్లేదు. ఊర్లో తిరగాలన్నా జనరల్ గా ఏంది ఈ సైజ్ కార్స్ కి మేనేజబిలిటీ కొంచెం కష్టం అయితే ఏమైనా ఉంటుంది. బట్ హ్యాండింగ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను డ్రైవ్ చేసాను కదా, నేను డ్రైవ్ చేసాను కాబట్టి హ్యాండింగ్ చాలా బాగా అనిపించింది నాకు. బాగుంటుంది. నాకు యాక్చువల్ గా ఈవీ కార్స్ లో స్టీరింగ్ కూడా కంప్లైంట్ లేదు నాకు. ఈ కార్ లో స్టీరింగ్ చాలా బాగా నచ్చింది నాకు. బాగుంటుంది, నిజంగా బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ కి ఈ సాఫ్ట్వేర్ అప్పుడప్పుడు కొన్ని గ్లిచెస్ వస్తాయని అంటే కదా, ఇవి మన ఫోన్ లో అప్డేట్స్ వచ్చినట్టు కార్ లో అప్డేట్స్ వస్తాయి, ఆటోమేటిక్ అదే సెట్ అయిపోతుంది. అండ్ మంచిగా వెళ్ళింది. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఆటో
ఎంత స్మూత్ గా ఫంక్షన్ చేస్తుంది అంటే బాగుంటుంది. ఏదైతే వాడు చేసిన స్కామ్ కి ఆ ఒక్కటి కనుక నెగిటివ్ పాయింట్ లేకపోతే మాత్రం కస్టమర్స్ మంచి సాటిస్ఫాక్షన్. ఎందుకంటే 10,000 కస్టమర్స్, దాంట్లో చాలా మంది టాప్ నచ్చి కూడా ఛాన్స్ లేక, స్టాక్ లేక December 31st లోకి తీసుకోవాలన్న రీజన్ తోని మిడ్ కి వెళ్ళి తీసుకున్నారు. మళ్ళీ దాంట్లో ఇంకా హైదరాబాద్ లో, తెలంగాణలో వీళ్ళు మరి ఎంక్వైరీ చేసి తీసుకున్నారా, చేయకుండా డెలివరీ చేశారా? పాపం 100 పీపుల్ కి ఒక్క రోజు డెలివరీ చేయడం వల్ల వాళ్ళకి ఆల్మోస్ట్ ప్రతి ఫ్యామిలీకి 2.5 lakhs లాస్. అది నిజంగా ఒక్క రోజు ఆగుంటే వాళ్ళకి వాళ్ళ సంతోషానికి అవధులు ఉండేవి కావు. వీళ్ళు కూడా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఫస్ట్ ఉంచారు, దాని మధ్య తీసేశారు కదా, తీసేసి మళ్ళీ ఇంప్లిమెంట్ చేశారు. అవునవును, ఫస్ట్ లిమిటేషన్ ఉండేది ఇన్ని వెహికల్స్ వరకు ఉండేది, బట్ ఇప్పుడు అదేం లేదనుకుంటా. 2026 వరకు ఇచ్చేసారు. ఇంకా సో అఫోర్డబుల్ గా మాత్రం చాలా అఫోర్డబుల్. నాకైతే వింగ్స్ వచ్చినట్టు అనిపిస్తుంది కార్ వచ్చినప్పుడు. స్విఫ్ట్ లో అయినా సరే నేను కొంచెం వెళ్ళాలి అంటే ఎటన్నా ఇప్పుడు మూడుకి సరిగ్గా ఉండదు అనుకోండి, డ్రైవ్ కి వెళ్ళాలి అనిపిస్తుంది అంటే మనకు హ్యాపీగా వెళ్ళి రావాలి అన్న ఫీలింగ్ రావాలి. ఈ కార్ లో అట్లా వస్తుంది, అండ్ మోర్ ఓవర్ నువ్వు ఎంత తిరిగినా సరే అల్టిమేట్లీ 200 kilometers తిరిగితే నీకు లాస్ట్ పోయేది 250 300 రూపీస్. సో అసలు అది మ్యాటర్ కాదు. మనకు ఫ్రెండ్స్ ఇప్పుడు 5 పోతున్నాం అనుకోండి, 200 kilometers కి 300 రూపీస్ పెట్టడం ఎంతసేపు. సో ఈ కార్ డీటెయిల్ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏ కార్ డీటెయిల్ రివ్యూ మీకు కావాలో కమెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఇంకా అలాంటి ఇన్ఫర్మేటివ్ ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా ఫాలో అవ్వండి.